ఉన్నతమైనది, చాలా ఔన్నత్యమైనది. కాబట్టి దానిని ఎంత అనుభవపూర్వకంగా వెరిగి ఉంటారో వారు దేవునికి, దేశానికి దీవెనకరంగా ఉంటారు. అందుకని ఆమె కుమారులు లేచి ఆమెను ఏమనాలి? ధన్యురాలు. ఏమని పిలవాలి? ధన్యురాలు. అప్పుడే మన జీవితము ధన్యమవుతుంది. మన జీవితము ధన్యమవుతుంది. కాబట్టి తల్లులు బిడ్డలను దేవుని కోసమో, దేవుని మహిమ కోసమో వారిని మలిసినప్పుడు, మార్చినప్పుడు వారు సంఘానికి, సమాజానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలుస్తారు. అందుకనే దైవ గ్రంథములో గమనించినట్లయితే కుటుంబమును ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అలాంటి అశ్రద్ధ చేసినట్లయితే దాని ఫలితము చాలా మనము వర్ణించలేనంతగా కనబడుతుంది. అందుకని దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు కుటుంబంలో ఏ తల్లి అయితే బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉంటుందో, శ్రద్ధ కలిగి ఉంటుందో వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారు నిలిచి ఉంటున్నారు. అందుకని బడైనా గుడైనా ఏమన్నారు? తల్లి ఒడి. తల్లి ఒడిలోనే బడిని గురించి, గుడిని గురించి తల్లి ఏం చేయాలి? నేర్పేదిగా ఉండాలి. కాబట్టి ఈరైనా చీరైనా తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాగా తల్లులు బిడ్డలను పెంచారు. ఆ రీతిగా మనము కూడా ఏం చేయాలి? పెంచాలి. అందుకని అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించిరి. అంటే యోహాను పుట్టుకకు ముందుగానే అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించిరి అన్నారు. కాబట్టి బిడ్డలు పుట్టినప్పుడు, బిడ్డలు పెరుగుతున్నప్పుడు, వారు ప్రయోజకులకు ఉన్నప్పుడు అనేకులకి సంతోషంగా, దీవెనకరంగా ఉండాలి అని అంటే తల్లి యొక్క పాత్ర పోషించాలి. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థలో తల్లి ఎంత వివేకము కలిగి ఉండిద్దో, ఎంత తెలివి కలిగి ఉండిద్దో అంతగా ఆ కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని జ్ఞానవంతురాలు తల్లిలో కట్టును అన్నాడు. కాబట్టి దేవుడు అలాంటి జ్ఞానాన్ని, అలాంటి వివేకాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. అలాగైతే ఈ రాత్రి కాల సమయంలో మనం చదువుకున్న ఈ వచనంలో మనం గమనించినప్పుడు అతడు శావశేయు దినములో సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళిను. ఈ వచనంలో మనం గమనించినప్పుడు ముఖ్యంగా 2 దినములో మనకి కనబడుతూ ఉన్నవి. ఎన్ని దినాలు? 2 దినాలు. అందుకని మొదటి వచనంలో మొదట దినము అని గమనించినప్పుడు అతడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అతని వంతు వచ్చినప్పుడు ఆయన దూపము వేయటానికి ఆయన వెళ్ళాడు. అర్థమవుతుందా? అంటే దేవాలయంలో యాజకత్వం చేయటానికి అతని వంతు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. అంటే దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన వంతు వచ్చినప్పుడు, ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? మొదట దినము మొదట సంతకం పెట్టినప్పుడు ఏం కలుగుతుంది?
సంతోషము ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. మొదటి రోజు మొదటిసారి సంతకం పెట్టినప్పుడు ఆ అనుభూతిని ఆలోచన చేసినప్పుడు, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎవరికి లేని ఒక అవకాశాన్ని, తరుణాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరికి లేని అవకాశాన్ని, తరుణాన్ని నాకు ఇచ్చాడు. అంటే ఎవరికి లేని ఒక అవకాశాన్ని, అరుదైన దానిని మనకి ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చిన దానిని బట్టి మనకి కృతజ్ఞత కలిగి ఉంటాము. ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే సంతోషము కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. చివరి దినము మనం గమనించినప్పుడు, అతని సేవ దినములో సంపూర్ణమైనప్పుడు అతనికి తృప్తి కలుగుతుంది. ఏం కలుగుతుంది? తృప్తి కలిగింది. అందుకని చేయటానికి నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి అన్నాడు. ప్రసంగి 9:10 చేయడానికి నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి అన్నాడు. అంటే మన చేతికి వచ్చిన పని ఎప్పుడైతే శక్తి వంచన లేకుండా సంపూర్ణముగా మనము సాల్మాను గారికి లాగా ఏం చేయాలి అయ్యా? సంపూర్ణంగా చేయాలి. ఎలా చేయాలి? సంపూర్ణంగా చేయాలి. శక్తి వంచన లేకుండా చేయాలి. అలాగా మనము చేసినప్పుడు మనకి ఏమి మిగులుతుంది అంటే మనకి తృప్తి మిగులుతుంది. ఏం మిగులుతుంది? తృప్తి మిగులుతుంది. అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏం పరచబడుతున్నారు? తృప్తిపరచబడుతున్నారు. అలాగైతే తృప్తికి మించిన ఔశ్వర్యము మరొకటి లేదు. అంటే తృప్తి అనేది మనకి ఎప్పుడు కలుగుతుంది అని గమనించినప్పుడు, మన చేతికి వచ్చిన పని మనము ఇతరుల కొరకు ఉపయోగించినప్పుడు, మన వల్ల ఇతరులు మేలు పొందినప్పుడు, వారి వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే తృప్తి కలుగుతుంది. అందుకని ఆ చివరి దినము మనం గమనించినప్పుడు, అతని సేవ దినములో సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళిన. ఈ అవకాశము అందరికీ రాదు. ఎడూరులో రవి మేస్టర్ గారని నాకు తెలుసు. ఆయన మా ఊరు టీచర్గా వచ్చాడు. ఆయన బాప్టీ చర్చిలో పరిచర్య చేస్తున్నవాడు. ఒకరోజు ఎంఆర్ ఆఫీసులో ఏదో క్యాంప్ నిమిత్తము ఆయన ఆ మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో కుర్చీలో కూర్చున్నవాడు కుర్చీలోనే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి చనిపోయాడు. ఒకేసారిగా ఆయన చనిపోయాడు. అలాగైతే చాలా మందికి అవకాశం వచ్చింది కానీ దానిని సంపూర్ణంగా నెరవేర్చలేరు. కేవలము ఆయన అనుగ్రహము ఉన్నప్పుడు, ఆయన కరుణ ఉన్నప్పుడు, ఆయన మన పట్ల మనం చేస్తున్న పనిని సంపూర్ణము చేస్తున్నాడు. అందుకని అతని సేవ దినములో సంపూర్ణము అయినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళిన. అంటే ముఖ్యంగా ఎవరైతే టీచింగ్ లో ఉంటారో, ఉపాధ్యాయులుగా ఉంటారో, వారికి ఏముంటుంది అని అంటే వారికి తృప్తి ఉంటుంది. ఏముంటుంది? తృప్తి ఉంటుంది. అందుకని మనము ఆలోచన చేసినట్లయితే
మనము దైవ గ్రంథంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనము ఆలోచించైతే మన దేశంలో